అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? ఎలా ఉందిరా పెళ్లి కూతురు? కొడుకు గదిలోకి రాగానే లలితమ్మ గారు ఆదుర్దాగా అడిగింది. ఆవిడ కళ్ళలో అనూహ్యమైన భయం కనిపిస్తుంది. ఎంత అణుచుకుందామన్నా మనసులో కలిగిన ఆత్రం కంఠంలో లేలగా బయటపడక మానలేదు. బాగా లేదమ్మా. రాజు సరాసరి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టై విప్పుకుంటూ అన్నాడు. అద్దంలో వెనక నుంచి కనిపిస్తున్న ప్రతిబింబంలో తల్లి ముఖంలో ఆదుర్ద ఎగిరిపోవడం, కనుబొమ్మల మధ్య సన్నగా పడిన ముడి విడిపోయి ప్రసన్నం కావడం అతను గమనించకపోలేదు. ఏ పిల్ల రంగు తక్కువ? పచ్చటి పసిమి కాదు కానీ మంచి రంగే. మరి కనుముక్కు తీరు బాగలేదా? పర్వాలేదు. చాలా లావుగా ఉందేమిటి? లేక మరీ సన్నగా పుల్లలా ఉందా? రెండూ కాదు, ఎత్తుకు తగిన లావుతో సమానంగా ఉంది. ఆవిడ కళ్ళు మళ్ళీ అదోలా అయ్యాయి. కొడుకు వంక అనుమానంగా చూసింది. ఎందుకు నచ్చలేదు? ఈసారి ఆవిడ కంఠం అంత దృఢంగా లేదు. ఎందుకో నచ్చలేదమ్మా. నచ్చలేదని అక్కడే చెప్పొచ్చేశాను. వచ్చి కుర్చీలో కూలబడి బూటు విప్పుకోవడం ప్రారంభించాడు. అలా ఉన్నావే? కొద్దిగా అలసటగా ఉందమ్మా. ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కావాలి. లలితమ్మ గారు లేచి వెళ్ళింది. రాజు ముఖంలో నుంచి అంతవరకు బలవంతాన అణుచుకున్న నిట్టూర్పు బయటకొచ్చింది. ఆ అమ్మాయిని చూసి ఇంటికొచ్చేస్తూ ఉంటే ఇలా గాఢంగా నిట్టూర్పు వదలాలని అనిపించడం ఇది 4వసారి. ఆవేదనని సూచించే ఆ నిట్టూర్పు పెళ్లి కూతుర్ని కాదన్నందుకు కాదు. నిజానికి అతను అసలు పెళ్లి కూతురు ఎలా ఉందో సరిగ్గా చూడనే లేదు. మాటి మాటికి నిమిషానికి 1000 సార్లు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నా సుజాతే గుర్తుకొస్తుంది. గదిలోకి రాగానే యథాలాపంగా తలెత్తి తన వైపు చూసిన సుజాత ఉలిక్కిపడ్డం, వెంటనే పాలిపోయిన ముఖంతో గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయిన దృశ్యం చురకత్తిలా సున్నితమైన అతని హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా చీలుస్తుంది. తను చూడబోయే పెళ్లి కూతురు సుజాతకి తెలిసిన వాళ్ళని, అక్కడ సుజాత కూడా ఉంటుందని తనేమైనా కలగన్నాడా? సుజాత అక్కడ లేకపోయినా తను పెళ్లి కూతురు నచ్చలేదని చెప్పేవాడని సుజాతకి ఎలా తెలుస్తుంది? ఎవరు నచ్చజెప్తారు? సుజాత తప్ప మరే స్త్రీ తనకవసరం లేదని, కనీసం నీడ చూడ్డానికి కూడా ఇష్టపడ్డని, కేవలం తల్లిని తృప్తిపరచడానికని ఈ సంబంధం చూడ్డానికి వచ్చాడని ఏ దేవతలు సుజాత అర్థం చేసుకునేలా వివరిస్తారు? పెళ్లి చేసుకోవాలని లేదు సుజా. ఒకవేళ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను. నా మాట నమ్ము అని ఆ రోజు ఆఖరిసారి విడిపోయే ముందు తను చేసిన వాగ్దానం ఇప్పటికీ మనసులో అలాగే చిక్కు చెదరకుండా ఉందని, అది సత్యమని ఇప్పుడు చెప్పినా సుజాత నమ్మదు. ఆ రోజు ఆఖరిసారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కళ్ళ ముందు మెదిలింది. పెళ్లి చేసుకోను అనడానికి కారణం ఏమిటో చెప్పు? సుజాత సూటిగా అడిగింది. కారణం అంటూ ఏమీ లేదు, నాకిష్టం లేదంతే ముభావంగా అన్నాడు రాజు. అంతకంటే ఇంకేం చెప్తాడు? నేను పెళ్లి చేసుకోవడం మా అమ్మకి ఇష్టం లేదు. అందులో నిన్ను భారీగా పొందడం అసలే భరించలేదని ఎంత ప్రాణంగా ప్రేమిస్తే మాత్రం సుజాతకి ఎలా చెప్తాడు? ఇష్టం ఎందుకని లేదు? కారణం ఫలానా అని చెప్పలేను. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్పు చాలు. చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. సుజాత మోకాలి మీద గడ్డ వాంచుకొని పచ్చగడ్డిని చేత్తో వేగంగా పీకుతుంది. రాజు 2 చేతులు వెనక్కి వాల్చి కూర్చుని దూరంగా ఇసుకలో ఆడుకుంటున్న పిల్లల వైపు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. సుజాత చటుక్కున తలెత్తి, అయితే ఇన్నాళ్ళ ఈ చనువుకి అర్థం అంది. క్షణంసేపు ఎర్రబడిన ఆ ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసిన రాజు వెంటనే చూపులు తిప్పేసుకుంటూ, ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను, ఇప్పుడు కాదు అన్నాడు. నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటావనే ఉద్దేశంతోనే నీతో ఇంత చనువుగా మెలిగాను. అన్నయ్య తెచ్చిన సంబంధాలన్నీ
ధైర్యంగా తిరస్కరించాను. వదిన నన్ను హెచ్చరిస్తూనే ఉంది. అయినా వినకుండా పడిచెవిని పెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను నిలదీసి అడిగితే నేనేం జవాబు చెప్పాలి? తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. సుజా, నన్ను భార్యగా పొందాలనే ఊహలేనివాడివి మొదట్లోనే నన్నెందుకు హెచ్చరించలేదు? పైనుండి ఆప్యాయత నటిస్తూ నన్నెందుకు రెచ్చగొట్టావు? నా మాట విను సుజా. ఇంకేం వినాలి? చెప్పదలుచుకున్నదేమిటో చెప్పేశావుగా. సుజాత దూరంగా అస్తమిస్తున్న అరుణబింబం కేసి రెప్పవాల్చకుండా చూస్తుంది. క్రింద పెదవి పంటితో నొక్కి పట్టడంలో కళ్లల్లో నీళ్లు తిరగనివ్వకుండా నిగ్రహించుకుంటుందని స్పష్టంగా తెలుస్తుంది. మనసులో కలిగిన విషాదం కళ్లలోనూ, కోపం కనుబొమ్మల మధ్య తొంగి చూస్తూ ఉన్నాయి. సుజా, రాజు చెయ్యి చాచి దగ్గరగా లాక్కోపోయాడు. బలంగా విదిలించి కొట్టింది. ఈ తిరస్కారానికి కలిగిన కోపాన్ని రాజు నిగ్రహించుకున్నాడు. బ్రతిమిలాడుతున్న ధోరణిలో, అన్నయ్యకి వదినికి ఏం చెప్పాలి అని నువ్వేమీ బాధపడనవసరం లేదు. నాకంటే అన్ని విధాలా యోగ్యుడైన మనిషిని నీకోసం నేనే వెతుకుతాను అన్నాడు. సుజాత చురుగ్గా తల తిప్పి అతని వైపు చూసింది. నిజం సుజా, నా మాట నమ్ము అన్నాడు. పాపం, ఏం త్యాగం! నవ్వులాట కాదు. నేనే ఆ సంగతి నీకు గుర్తు చేయాలనుకుంటున్నా. నువ్వు పెంకిగా మాట్లాడితే ప్రయోజనం లేదు. నన్ను అర్థం చేసుకో. అసలు మన పరిచయం ఇంతవరకు రానివ్వడం నాదే తప్పు. సుజాత దెబ్బతిన్నట్లు చూసింది. అదే నేను అడుగుతోంది. ఈ విషయం ఈరోజు నీకు కొత్తగా గుర్తు రావడానికి కారణం? రాజు సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత, నాకిప్పుడు కొద్దిగా అర్థమవుతుందిలే అంది. ఏమిటన్నట్టు చూశాడు. మీ అమ్మ బ్రతికుండగా నీ పెళ్ళికి కాదు. సుజా, నిజం చెప్తున్నా. ఈ అనుమానం నాకు మనసులో మొదట్నుంచి కొద్దిగా లేకపోలేదు. కానీ నీ మాటలు, నా పట్ల నువ్వు చూపే ఆప్యాయత చూసి ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు నన్ను చేసుకోను అన్నావనే ఈర్ష్యతో కానీ, నిన్ను పొందలేకపోయాను అనే దిగులుతో కానీ అంటున్న మాటలు కావు. నీకు పెళ్ళైతే ఆవిడకు దూరం అవుతావేమోనని ఆవిడ భయం. పాపం, ఇంత మంచి వ్యక్తిత్వం గల నీ మీద నమ్మకం లేకపోవడం నీ దురదృష్టం. నోర్ముయ్! నవ్వుతూనే కసిరాడు. ఓ విధంగా ఆలోచిస్తే నా రాత బాగుండబట్టే నీ భార్యని కావడం లేదేమో. పోనీ అలాగే అనుకో. రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కోబోయాడు. సుజాత కళ్ళల్లో ఎర్ర జీరలు తొంగి చూశాయి. కోపం, నిర్లక్ష్యం ఉట్టిపడుతున్న కంఠంతో, పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేని ఆడపిల్లని ముట్టుకోవడానికి సిగ్గులేదు అంది. వెంటనే చెయ్యి వదిలేసిన రాజు తెల్లబోయినట్టు చూశాడు. సుజాత లేచి బట్టలు దులుపుకుంటూ, వెడతాను అంది. అతను మళ్ళీ సుజాత చేతిని అందుకుంటూ, వెళ్లే ముందు నా ఈ ఒక్క మాట విను. నిన్ను చేసుకోకపోతే జీవితంలో నా పెళ్ళే జరగదు. ఇంకా ఏ స్త్రీ కూడా నాకు అవసరం లేదు. నువ్వు శారీరకంగా దూరమైనా మానసికంగా నా దగ్గరే ఉంటావు అన్నాడు. సుజాత క్షణం సేపు అతని కళ్ళల్లోకి దేన్నో వెతుకుతున్నట్టు చూసి మెల్లగా చేయి విడిపించుకుంటూ, నాకు శరీరం, మనసు రెండూ ఒకటే రాజు. ఒకరి దగ్గర శరీరం, మరొకరి దగ్గర మనసు ఉంచుకునే మనిషిని కాను నేను. 2 పడవల్లో చెరో కాలు పెట్టడం నాకు చేత కాదు. వస్తాను అంది. రాజు చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. అతనికి కనీసం లేచి సుజాతని బస్టాప్ వరకు పంపిరావాలన్న ధ్యాస కూడా లేదు. సుజాత వెళ్ళిపోయింది. జీవితంలో నుంచి శాశ్వతంగా నిష్క్రమించింది. ఆఖరిసారిగా ఆమె అన్న మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. తల్లి కోసం ఫారెన్ వెళ్లే అవకాశాన్ని వదులుకున్నప్పుడు కూడా అతనింత బాధపడలేదు. ఈరోజు సుజాత నిష్క్రమణతో జీవితం చాలా నిస్సారంగా, ప్రపంచమంతా శూన్యంగా అనిపించసాగింది. ఆ రోజు అలా వాగ్దానం చేసి ఈరోజు పెళ్లి కూతుర్ని చూడ్డానికి వెళితే సుజాత ఏమనుకుంటుందో అతనికంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది? అలా ఉన్నావేరా? కాఫీ కప్పుతో తిరిగి వచ్చిన లలితమ్మ గారు కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ల మీద చేతులుంచుకొని నీరసంగా ఉన్న కొడుకుని చూసి కంగారుగా అడిగింది. బూటు విప్పిన మనిషి మేజోళ్లు కూడా తీయలేదు. అతని వాడిపోయిన ముఖం చూస్తే అంత అలసిపోయి ఓపిక లేనట్టున్నాడు. ఏం లేదమ్మా. ముఖమంతా అలా ఉంటే ఏమి లేదంటావే? నుదురు తాకి చూస్తూ అంది. కొద్దిగా బళ్ళెగ్గా ఉంది, అంతకంటే ఏం లేదు. దిష్టి తగిలిందో ఏమిటో కర్మ. ఉండు, వంట మనిషిని కాస్త దిష్టి తీసేయమని చెప్తాను
ఆవిడ ఆదుర్దాగా లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ కప్పు చేతుల్లోకి తీసుకున్న రాజుకి గుండ్రంగా ఉన్న కప్పులో కాఫీ మీద తెల్లగా పాలిపోయి అదోలా అయిపోయిన సుజాత ముఖం కనిపించడంతో చాలాసేపు త్రాగడం మర్చిపోయి దానివైపే చూస్తూ కూర్చుండిపోయాడు. పై సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓ రోజు అతను సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి విజయ వచ్చి ఉండడంతో ఇల్లంతా సందడిగా ఉంది. విజయ కుటుంబానికి రాజు కుటుంబానికి బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ. రాజుని భర్తగా పొందాలని ప్రయత్నం చేసి విఫలురాలైన వాళ్లలో విజయ కూడా ఒక్కతి. పండంటి పాపాయిని ఎత్తుకొచ్చిన విజయ కొడుకుని చూపిస్తూ, బావా, మా అబ్బాయి ఎలా ఉన్నాడు అంది సగర్వంగా. బావున్నాడు, నీ పోలిక కాదు, అంతా వాళ్ళ నాన్న, అందుకే అందంగా ఉన్నాడు అన్నాడు పిల్లాడి బుగ్గ గిల్లుతూ. క్షణంసేపు అటు ఇటు చూసి ఆ చుట్టుపక్కల ఎక్కడా లలితమ్మగారు లేదని తెలుసుకుని, బావా, నీ వయసెంతా అంది. 28. ఏ, ఎందుకు? ఏమి లేదు, ఇంకా నీకు గోటక బ్రహ్మచర్యం ఎన్నాళ్ళో తెలుసుకుందామని అంది రహస్యంగా. నీ మొహం. రాజు నవ్వాడు. పురుషోత్తం గారు అమ్మాయిని చూసొచ్చావుటగా. చూశాను, నాకు నచ్చలేదు. ఎలా నచ్చుతుంది? పెళ్ళయ్యే రాత మొహం లేనప్పుడు. విజ్జి, నా మీద అరిస్తే ఏం లాభం? వాళ్ళందరి మీద వెళ్ళరు. వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? అడగకుండా ఉండలేకపోయాడు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవడానికి పనికిరావుట. నీలో ఏదో లోపం ఉందిట. అది నలుగురికి తెలియకుండా కప్పిపుచ్చడానికి ఈ పెళ్లి కూతుళ్ళని చూసి నచ్చలేదండం. ఇదంతా మీ తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న నాటకం అంట. కాకపోతే ఆంధ్రదేశం గొడ్డుపోయిందా? నీకు తగిన ఆడపిల్లే దొరకలేదు? లేకపోతే చంపకి చారడేసి కళ్ళతో కుందన బొమ్మలా ఉన్న అమ్మాయి నీకెందుకు నచ్చలేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది. పోనీ స్థితిగతులు తక్కువ అంటే మీతో సరిసమానంగా తోగ్గలిగిన స్థితి వాళ్ళది. నిశ్చేష్టుడైన రాజు అప్పటికి తేరుకున్నాడు. అతని ముఖం ఎర్రబడింది. విజ్జి, నీకు బుద్ధి లేదు, పని పాట అంతకంటే లేదు. మీ ఆయన కష్టపడి వేలకి వేలు సంపాదిస్తూ ఉంటే నువ్విలా గాలివార్తలు మోసుకుని ఇంటింటికి తిరుగుతూ ఉంటావు అన్నాడు పళ్ళ బిగువున మనసులో కలిగిన కోపాన్ని నిగ్రహించుకుంటూ. ఇంతలో లలితమ్మగారు కాఫీ కప్పులతో గదిలోకి రావడంతో సంభాషణ ఆగిపోయింది. విజయ ఆవిడిచ్చిన కాఫీ అందుకుంటూ, ఏవండి, అబ్బాయికి పెళ్లి చేయరా? జాగ్రత్త, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా మంచిది కాదంటారు అంది. నేనేం చెయ్యను, నువ్వే చెప్పు తల్లి. వాడికి ఏ పిల్ల నచ్చడం లేదు అంది దిగులుగా. ఆ క్షణంలో ఆవిడ ముఖాన్ని, ఆ కళ్ళలో బాధని చూస్తే తప్పంతా రాజుదే అని అందరూ ఖచ్చితంగా అనుకుంటారు. మీరు నన్ను చేసుకొనివ్వలేదని దిగులేమో. ఓరగా రాజువైపు చూస్తూ కొంటెగా అంది. రాజు ముఖం తిప్పేసుకున్నాడు. తల్లి ఆదుర్దాగా తన వైపు చూడడం అతను గమనించకపోలేదు. ఆహా, ఏం తెలివి! నా జీవితం మొత్తం మీద వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తెలివైన పనేదైనా ఉంటే అది నిన్ను పెళ్లి చేసుకోపోవడం ఒక్కటే అన్నాడు. చూశారా ఇంటికి వచ్చిన మనిషిని ఎలా అవమానిస్తున్నాడో? విజయ ఫిర్యాదుగా అంది లలితమ్మ గారితో. వచ్చిన వాళ్ళు అతిథులమని మర్చిపోయి హద్దు మీరితే ఏం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా అన్నాడు రాజు తల్లితో. సంభాషణ సరసం కింద మారడంతో ఆవిడ ముఖం ప్రసన్నమైంది. విజయ వెళ్లిన మర్నాడు లలితమ్మ గారు కొడుకు గదిలోకి వచ్చి ఇంకేదో సంబంధ సంగతి చెప్పి వెళ్ళి పిల్లని చూసి రమ్మంది. వద్దమ్మా, నేను వెళ్ళను అన్నాడు. ఎందుకని? నాకిష్టం లేదు, నేనసలు పెళ్లి చేసుకోను. అదేమిట్రా, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. నువ్వు పెళ్ళి అని వేధించావంటే నీ కంటికి కనిపించకుండా పారిపోతాను అన్నాడు బెదిరిస్తున్న నవ్వుతో. ఆవిడేం సమాధానం చెప్పలేదు. ఏదో పని గుర్తుకొచ్చినట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆవిడ కళ్ళల్లో తళుక్కుమని మెరిసిన తృప్తి అతని దృష్టిని దాటిపోలేదు. చదువుతున్న పుస్తకం పక్కన పారేసి ఆలోచనల్లో పడిపోయాడు. నిజమే, సుజాతని చేసుకోలేనప్పుడు తనకిక పెళ్ళెందుకు? ఇప్పుడు కాకపోయినా తర్వాత సుజాత తనే స్వయంగా ఈ విషయం తెలుసుకుంటుంది. కానీ సుజాత దూరం అవుతుంది అంటే మనసంతా ఏదో దిగులు, బాధ, విసుగు ఇంకా ఎన్నింటితోనూ నిండిపోతుంది. పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత తల్లిని బాధపెట్టే పని ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. ఇక ముందు చెయ్యడు కూడా.
ఆవిడ ఇష్టం నెరవేర్చడానికి డాక్టర్ కావాలని కలలు కన్న మనిషి ఇంజనీర్ అయ్యాడు. యూనివర్సిటీ తరపున స్కాలర్షిప్ ఇచ్చి ఫారెన్ పంపుతామంటే వద్దని తిరస్కరించాడు. ఆవిడ ఆదుర్దా పడుతుందని, మనశ్శాంతి లేకుండా చేసుకుంటుందని ఎంతో ప్రియమైన క్రికెట్ ఆట వదిలేసి బ్యాడ్మింటన్ అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏ పని చేయబోయినా స్వవిషయానికి, ఉత్సాహానికి ముందు తల్లికి ఇష్టం ఉందా లేదా అని గుర్తుకొస్తుంది. ఆవిడ ఇష్టానుసారం నడిచినందుకు అతనెప్పుడూ బాధపడలేదు కూడా. పెళ్లి చేసుకుంటే భార్య గొడవలో పడిపోయి ఆవిడ ప్రేమకి దూరమైపోతానేమో అన్న ఆవిడ భయం రాజు గుర్తించకపోలేదు. అందుకే బలవంతంగా ఆవిడ తృప్తి కోసం సంబంధాలు చూడ్డానికి వెళ్ళినా నచ్చలేదని తిరిగి వచ్చేవాడు. ప్రతిసారి పిల్లని చూడ్డానికి వెళ్ళబోయే ముందు వెళ్ళొస్తానమ్మా అని చెప్పడానికి తల్లి దగ్గరకు వచ్చినప్పుడు క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకునేవి. ఆవిడ చూపుల్లో లీలగా కనిపిస్తున్న భయం, ప్రియాతి ప్రియమైన వస్తువేదో దూరం చేసుకుంటున్న ఆవేదన అతన్ని విచలితుణ్ణి చేసేవి. ఆ చూపు దారంలా మారి అతని హృదయం చుట్టూ బిగుసుకొని అర్థం కాని బాధతో వెలువెల్లాడేట్టు చేసేది. ఇంటికి తిరిగి వచ్చి రాగానే పిల్ల నచ్చలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడ కళ్ళల్లో కనిపించే సంతృప్తి చూసే వరకు అతనికి మనశ్శాంతి అనిపించేది కాదు. ఒక్క సుజాత విషయంలోనే అతను తల్లిని మర్చిపోయాడు. ఈ మైమరుపు ఎక్కడ ఎలా వచ్చిందో ఎంత ఆలోచించుకున్నా అతనికి అర్థం కావడం లేదు. తల్లి ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా సుజాతతో చనువు పెంచుకున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు నన్నెందుకు మొదట్లోనే వారించలేదు? పైనుంచి ఆత్మీయత నటించి నన్నెందుకు రెచ్చగొట్టావు? తీక్షణంగా ఉన్న ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా వాడి శూలాల్లా హృదయాన్ని తూట్లు తూట్లు పొడుస్తున్నాయి. ఆత్మీయత తను నటించాడా? సుజాత ఏమనుకుంటుంది? ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయే అధమాధముడు అనుకుంటుందా? అనుకోకుండా ఎలా ఉంటుంది? పొరపాటంతా పూర్తిగా తనదే. అమాయకంగా తనను నమ్మిన సుజాతకి అన్యాయం చేశానేమో, ఆమె హృదయాన్ని గాయపరిచానేమో అన్న వ్యధ అతన్ని కాల్చేస్తుంది. భగవాన్, తల్లిదండ్రులకి ఏకైక సంతానంగా జన్మించడం కంటే ఘోరమైన పాపం ఇంకోటి లేదేమో. అందులో చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని అతని అనురాగానికి, అల్పమైన ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపమైన పసిపాపని చూసుకుంటూ అదే జీవనజ్యోతిగా బ్రతికే తన తల్లిలాంటి వ్యక్తుల విషయం చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ ఊపిరి తను, ఆవిడ కళ్ళ వెలుగు తన జీవితం, ఆవిడ ఆశలు, ఉత్సాహం, బ్రతుకు మీద తీపి అన్నీ తన మీద కేంద్రీకరించబడ్డాయి. ఎన్నోసార్లు రాజు, నీ కోసం కాకపోతే నాకు ఈ బ్రతుకెందుకురా? ఏనాడో ఏ విషమో మింగి అంతం చేసుకోలేకపోయేదాన్నా అన్న తల్లి మాటలు ఒంటి మీద స్పృహ ఉండగా మర్చిపోతాడతను? మర్చిపోడు. అంతేకాదు, అదెంత చిన్న విషయమైనా సరే ఆవిడ మనసు నొప్పించలేడు కూడా. 25 ఏళ్లు పైబడినా 10 ఏళ్ల పిల్లాన్ని చూసినట్లు ఆవిడ చూపించే ఆప్యాయత, ఆ మమత అతనికి ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది. ఇదంతా సుజాత అర్థం చేసుకుని క్షమించలేకపోవడం ఎంత దురదృష్టం. చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా క్షణాల మీద అది తెప్పించి ఇచ్చి తన కోరిక తీర్చే తల్లి సుజాత పట్ల ఆసక్తి కనపరుస్తున్నాడని తెలిసి ముభావంగా ఎందుకు ఊరుకుంది? ఊరుకోకుండా ఆ ప్రసంగం వచ్చినప్పుడు, నాకిష్టం లేదురా, ఆ అమ్మాయికి మంకుపట్టు ఎక్కువలా ఉంది, ఇక నీ ఇష్టం, నువ్వు కావాలని కోరి ఇంటికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆహ్వానించడం తప్ప నాకింకో గత్యంతరం లేదు, నువ్వు ఆలోచించుకొని నీ ఇష్ట ప్రకారం చేసుకో అంది. అంత ఖచ్చితంగా, అంత సూటిగా అయిష్టాన్ని సూచించిన తర్వాత ఇక చేసేది మాత్రం ఏముంది? అందుకే అతను ధైర్యం చేయలేకపోయాడు. మొన్న పురుషోత్తం గారమ్మాయిని చూసొచ్చిన తర్వాత ఒక్కసారి సుజాతని ఒంటరిగా కలుసుకొని ఇదంతా వివరంగా చెప్పాలని అతని మనసు ఆరాటపడసాగింది. కానీ అతను ఎంత ప్రయత్నించినా సుజాత కలవలేదు. పరీక్షగా చూస్తే కావాలని తప్పించుకున్నట్లు అర్థమైంది. ఇక చేసేది లేక ఊరుకున్నాడు. దాదాపు 4 రోజుల తర్వాత రాజు ఆఫీస్ స్నేహితులతో కలిసి రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాం చూడడానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్లేసరికి చాలా ఆలస్యమైంది. ప్రదర్శన ప్రారంభమైంది. ఎలాగో చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కూర్చున్నారు. మధ్యలో ఇంటర్వెల్ అయ్యి కర్టన్ పడి లైట్లు వెలిగినప్పుడు యథాలాపంగా అటూ ఇటూ చూస్తున్న అతను తనకి 2 వరుసలు ముందున్న కుర్చీలో కుడివైపుగా సుజాత కూర్చుని ఉండడం చూశాడు. సుజాత పక్కన
తెల్లగా పొట్టిగా ఉన్న ఒక అతను కూర్చుని ఆపకుండా మాట్లాడుతున్నాడు. సుజాత ఆసక్తిగా వింటోంది. రాజుకెందుకో అక్కడెక్కడా గాలి లేనట్టు, ఊపిరాడినట్టుగా అనిపించింది. మిగతా ప్రోగ్రాం అయ్యే వరకు కూర్చోవడానికి అతను చాలా ఓపిక పట్టాల్సి వచ్చింది. ప్రోగ్రాం అయిపోగానే అంతా గుంపులు గుంపులుగా వెళుతున్నారు. సందడిగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే 1 నిమిషంలో వస్తా అని స్నేహితులకి చెప్పి ఎలాగో జనంలో నుంచి తోసుకొని దగ్గరగా వెళ్ళి సుజా అని పిలిచాడు. ఉలిక్కి పడ్డట్టు తిరిగి చూసిన సుజాత నిర్లక్ష్యంగా హలో అని నవ్వి వెళ్ళిపోయింది. ఆ వరస చూస్తే ముఖపరిచయం ఉన్న మనిషిని మాట వరసకి పలకరించినట్టుంది. రాజుకి కోపంతో దవడలు బిగుసుకున్నాయి. మధ్య అడ్డుగా వచ్చిన పెద్ద గుంపు వల్ల చేసేదేం లేక అక్కడే నిలబడిపోయాడు. అలా ఒకసారి కాదు, వెంట 2-3 సార్లు వరుసగా కనిపించింది. నీడలా తెల్లగా పొట్టిగా ఉన్న అతను వెంటే ఉన్నాడు. ఎక్కడో చూసినట్టనిపించిన అతను రాజుకి ఇప్పుడు బాగా గుర్తుకొచ్చాడు. తన స్నేహితుడు కమలాకరం చెల్లెలకి సంబంధం చూసి నిశ్చయించే ముందు రాజు, కమలాకరం ఇద్దరూ కలిసి అతన్ని గురించి వాకబు చేసి ప్రవర్తన మంచిది కాదని తెలిసి విరమించుకున్నారు. అతను సుజాతకి ఎలా తటస్థపడ్డాడో ఆ భగవంతుడికే తెలియాలి. అతనితో పరిచయం పెంచుకోవడం మంచిది కాదని సుజాతని హెచ్చరించాలన్న ఆదుర్ద అతన్ని ఒక్క క్షణం నిలవనీయడం లేదు. రాత్రిళ్ళు నిద్ర అనేది పోనివ్వడం లేదు. ఓ రోజు కోటి దగ్గర పువ్వులు కొంటూ కనిపించింది. వెంట అతను కూడా ఉన్నాడు. రాజు కారాపి రోడ్డు క్రాస్ చేసి వచ్చే లోపలే వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోయారు. రెండవసారి బట్టల షాపులో కనిపించారు. కానీ వెంట తల్లి ఉండడం వల్ల వెళ్ళలేకపోయాడు. మూడోసారి తాజ్మహల్ హోటల్లో ఐస్ క్రీం తింటూ కనిపించింది. ప్రతిసారి ఇలా కనిపించి అలా మెరిసి మాయమవుతుంది. సుజాతని తను పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఆమె క్షేమాన్ని తనకంటే ఎక్కువ ఎవరు కాంక్షిస్తారు? ఆ అధికారంతోనే ఎలాగైనా సుజాతని కలుసుకొని మందలించాలని నిశ్చయించుకున్నాడు. చివరికి ఓ రోజు ఆఫీస్ పని మీద సికింద్రాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్నాడు. అనుకున్న దానికంటే చాలా ఆలస్యం కావడంతో చీకటి పడింది. అలసిపోయి తిరిగి వస్తున్న అతనికి ట్యాంకు బండ మీద నుంచి వస్తుండే చల్లటి గాలి శరీరాన్ని తాకి హాయి అనిపించడంతో నిదానంగా డ్రైవ్ చేయసాగాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా అతని చూపులు ఓ చోట ఆగిపోయాయి. అతని చూపులు అయస్కాంతంలా తన వైపు లాక్కొని ఆకట్టుకునేది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎటువైపు తిరిగి ఏ భంగిమలో నిలబడినా ఎంతమందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టగలడు. కారాపి దిగి సరాసరి దగ్గరకు వచ్చాడు. పిలిస్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందేమోనని భయం. వాళ్ళిద్దరూ అటువైపు తిరిగి నిలబడి నీళ్లలోకి చూస్తున్నారు. రాజు వెనక్గా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. కెవ్వు మనబోయిన సుజాత వెనక్కి తిరిగి ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. నీతో మాట్లాడాలి, నాతో రా అన్నాడు. నీతో నాకేం మాటలున్నాయి? భుజం మీద ఉన్న చేతిని బలంగా విదిలించి కొట్టింది. పక్కనున్న అతను తెల్లబోయి చూస్తున్నాడు. సుజా! రాజు కంఠంలోనే కాదు, కళ్ళల్లో కూడా కోపం తొంగి చూసింది. ఎవరు సుజాత ఇతను? పక్కనున్న అతను అయోమయంగా అడిగాడు. ఎవరో మతి చెడిన మనిషి నిర్లక్ష్యంగా అని అతని వైపు తిరిగింది. రాజు సుజాత భుజం పట్టుకుని తన వైపు గుంజి, ఏది ఆ మాట నా వైపు చూశాను అన్నాడు. సుజాత మాటల కోసం పెనుగులాడుతుంది. కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. నువ్వు నాతో వచ్చి తీరాలి. రెక్క పట్టుకుని గబగబా కారు వైపు లాక్కెళ్ళాడు. రఘు! వెనక్కి చూస్తూ నిస్సహాయంగా పిలిచింది. ఏమిటిది? ఇదేం అన్యాయం? రఘు వచ్చి సుజాత చెయ్యి పట్టుకున్నాడు. ఏయ్ మిస్టర్, నేనెవరో నీకు తెలియకపోయినా నీ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలుసు. వదులు చెయ్యి. రాజు ఒక్క ఊపులో అతని చేతిలో నుంచి సుజాతని లాగి అతని ఛాతీ మీద చెయ్యానించి వెనక్కి తోశాడు. వెనక్కి పడబోయిన అతను ఎలాగో నిగ్రహించుకుని ఆగి చూశాడు. అప్పటికే రాజు సుజాతని తీసుకెళ్లి కారులో కూలేయడం, కారు స్టార్ట్ కావడం జరిగింది. సుజా, నీతో మాట్లాడాలి డ్రైవ్ చేస్తూ అన్నాడు. మాట్లాడాల్సిన అవసరం నీకుందేమో, వినాల్సిన అవసరం నాకు లేదు. కారులో కూర్చున్న తర్వాత కూడా రాజు సుజాత చేతిని వదల్లేదు. తనే వదిలించుకుని నిటారుగా కూర్చుంది. అతను మంచివాడు కాదు తెలుసా? చాలా మంచివాడు. అన్నింటికంటే ముఖ్యంగా నన్ను ప్రాణంలా చూస్తాడు. రాజు చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. ఆ మాటలు అంటున్నప్పుడు సుజాతని చూడాలనిపించింది.
కానీ రోడ్డు రద్దీగా ఉండడం వల్ల తల తిప్పడానికి వీల్లేకపోయింది. మీ ఇద్దరికి పరిచయం ఎన్నాళ్ళ నుంచి? ఇదివరకు ముఖపరిచయం ఉంది, ఇప్పుడు ప్రాణ స్నేహంగా మారింది. అతనికి నువ్వెన్నో దానివో తెలుసా? తెలుసు. తెలిసి అలా కలిసి తిరుగుతున్నావా? అతన్ని మార్చగలను అనే నమ్మకం నాకుంది. ఎవరిని? ఆ మృగాన్నా? స్టాప్ అని ఎర్రలైటు వెలగడంతో కారాపి పూర్తిగా సుజాత వైపు తిరిగాడు. నా కాబోయే భర్తని గురించి నువ్వు అలా మాట్లాడడం మర్యాద కాదు. ఏమిటి? రాజు ముఖంలో విషాదం, కోపం ముప్పిరిగొన్నాయి. సుజాత మాట్లాడలేదు. ఆ మాట అనడానికి నీకు సిగ్గెలా లేదు అన్నాడు. నువ్వు తిరస్కరించిన రోజునే నా సిగ్గు గంగలో కలిపాను. రోషంగా వచ్చింది జవాబు. రెడ్ లైట్ పోయి మరో మార్కు వెలిగింది. కానీ రాజు అది గమనించే స్థితిలో లేడు. తన వెనక 15-20 కార్లు వరుసగా నిలబడ్డాయన్న సంగతి అతను గుర్తులేదు. నిజంగా అతన్ని చేసుకోవాలనే నిశ్చయించుకున్నావా? అన్నయ్యకి అతను నచ్చాడు. నేను అడిగేది నీ సంగతి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సుజా! ముందు నిలబడిన పొడుగాటి కారు ఎంతకు కదలబోవడంతో వెనక కార్లు బాయం బాయం అంటూ ఏకకంఠంగా అరిచాయి. ట్రాఫిక్ పోలీస్ విజిల్ వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. సారీ, నోరు ముయ్యి అన్నంత తీవ్రంగా అని రాజు స్టార్ట్ చేశాడు. నేనింటికి వెళ్ళాలి అంది సుజాత. ఇప్పుడు కాదు. రాజు కారు సరాసరి తీసుకొచ్చి ఇద్దరూ ఇదివరకు ఎప్పుడూ కూర్చునే చోట ఆపాడు. సుజాత కారులో నుంచి దిగలేదు. దిగమని అతను కోరలేదు. దట్టంగా శాఖలున్న చెట్టు కింద కావడం వల్ల చిక్కటి నీడలు అలుముకొని చీకటిగా ఉంది. దూరంగా అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత రాజు, సుజా, నన్ను చంపకు, నిజం చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా అతన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డావా అన్నాడు. ఇష్టపడక చేసేదేముంది? ఈసారి అన్నయ్యని కాదనే ధైర్యం నాకు లేదు. మీ అన్నయ్యకి అతని గురించి తెలియకపోవచ్చు. నేనొచ్చి చెప్పనా? అవమానం కోరుకుంటే రా, నాకు అభ్యంతరం లేదు. సుజా, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇంకో మార్గం లేదు. ఎందుకని? ఇప్పటికే నాతో కలిసి చనువుగా తిరగడం వల్ల నీ ప్రవర్తన మంచిది కాదని అందరూ అనేక రకాలుగా అంటున్నారు. సుజాత కంఠం వణికింది. రాజు ఆప్యాయంగా చెయ్యి జాచి సుజాత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రఘు ఎలాంటి వాడైనా కానీ ఇది మాత్రం పట్టించుకోడు, అది నాకు తెలుసు. మళ్ళీ అతను ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని అన్నయ్య మమ్మల్ని ఇద్దరినీ కలిసి తిరిగేలా చేస్తున్నాడు. దుఃఖం అణుచుకుంటున్న ఆ మాటలు వింటుండేసరికి అతని హృదయం జాలితో కరిగిపోయింది. కానీ నువ్వు అతనితో సుఖపడలేవు. ఇప్పుడేదో మోజులో చేసుకోవచ్చు, తర్వాత బాధపడతావని నాకు భయంగా ఉంది. నేను కావాలన్న మనిషి నాకు దొరకపోయిన తర్వాత ఎవరైనా నాకొకటే. కనీసం రఘులాంటి వ్యక్తి అయితే అతన్ని మార్చి మంచి మార్గాన పెట్టాను అన్న తృప్తైనా మిగులుతుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. రాజుకి ఇప్పుడు అర్థమైంది. తన కర్తవ్యం కూడా స్పష్టంగా తెలిసింది. ఇలాంటి సమయంలో ఏమాత్రం సందేహించినా ఒక నిండు జీవితాన్ని శాశ్వతంగా అశాంతి పాలు చేసిన వాడవుతాడు. అందుకే అతను సందేహించలేదు. 2 నిమిషాలు ఆగిన తర్వాత సుజాత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అది అసంభవం. వెంటనే తడుముకోకుండా వచ్చింది సమాధానం. ఎందుకని? మీ అమ్మ ఇష్టపడరు. ఆవిడ ఇష్టాన్ని కాదనే ధైర్యం నీకు లేదు. రాజు షాక్ తిన్నవాడిలా ఆగిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత సుజాత తలని మరింత దగ్గరికి లాక్కొని గుండెలకి ఆనించుకుంటూ, నిజమే సుజా, ఒక్క నీ విషయంలో తప్పితే అమ్మ ఇష్టాన్ని కాదనే ధైర్యం నాకు లేదు. నేను పెళ్లి చేసుకుంటాను. రఘులాంటి మృగాల చేతుల్లో పడకుండా నిన్ను కాపాడే బాధ్యత నాది. అమ్మని నా వైపు తిప్పుకొని ప్రసన్నం చేసుకునే కర్తవ్యం నాది. సరేనా? ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. చెప్పు, నీకిష్టమేనా? అమ్మకిష్టం లేదనే ఇన్నాళ్ళు సందేహించాను. మీ ఇద్దరూ నన్ను సమానంగా ప్రేమిస్తారు. సమానంగా నా ఆప్యాయతని పొందాలని వాంఛిస్తారు. ఆ ప్రయత్నంలో నిర్దాక్షిణ్యంగా నన్ను 2గా చీల్చేస్తారేమోనని నాకు భయం. నేనెప్పుడూ మీ అమ్మగారికే ఛాన్స్ వదిలేస్తాను. అతని భుజం మీద తల అంచుకుంటూ అంది. ఇంకో విషయం కూడా మర్చిపోవద్దు. అమ్మ ముందు నువ్వెప్పుడు నా మీద ప్రేమ కనపరచకూడదు. సరేనా? గుర్తుంటుందా? సుజాత గుర్తుంటుంది అన్నట్టు తలూపింది. అయితే పద, ముందు మీ అన్నయ్యకి ఈ విషయం చెప్దాం అన్నాడు జుట్టు సరిచేస్తూ. వద్దు,
అన్నయ్య ఇష్టపడ్డు. రఘుకి మాటిచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. మరేం చేద్దాం? మీరు చెప్పండి. రాజు ఆలోచనల్లో పడిపోయాడు. నిజమే, ఇటు మీ అన్నయ్య ఇష్టపడ్డు, అటు అమ్మ ఇష్టపడదు. ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. వద్దొద్దు, మొదట మీ అమ్మగారికి చూచాయిగానైనా తెలియచేయండి. హఠాత్తుగా వింటే ఆ షాక్ భరించలేకపోవచ్చు. అసలే ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు అంది. గుడ్. అలా చక్కగా బుద్ధిమంతురల్లా ఇక నుంచి ప్రతి విషయానికి నాతో పాటు నువ్వు కూడా ముందు అమ్మ విషయం ఆలోచించాలి అన్నాడు. తప్పకుండా, అతని హృదయానికి అంటుకుపోతూ అంది. రాజు భర్తగా లభిస్తే ఆ నిశ్చింతతో, ఆ తృప్తితో సుజాత ఏం చెయ్యమన్నా చేస్తుంది. అమ్మా, నేను సుజాతను పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాజు. తల్లి విషాదంగా చూసి, నీ ఇష్టమని ఎప్పుడో చెప్పానుగా అంది. ప్రతిసారిలా రాజు తల వంచుకొని వెళ్ళిపోలేదు. క్షమించమ్మా, ఇంతవరకు ఏ విషయంలో నిన్ను కాదనలేదు. ఇక ముందు అనను కూడా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదులేరా. అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు బిడ్డలా అన్న సామెత ఉండనే ఉందిగా. నీకు రెక్కలొచ్చాయి, ఎగిరిపోతున్నావు. అమ్మా, సుజాతని కాదు, ఇంకో కిరస్తాని దాన్ని తెచ్చుకొని కట్టుకో. లేకపోతే మరో భూబొమ్మని భారీగా తెచ్చుకో. నేను కాదన్నప్పుడు నీకు బాధ. నీ మీద అర్థం లేని మమత పెంచుకోవడం నాది తప్పు, నీదేం కాదు. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయిష్టాన్ని సూచించడానికి ఇంతకంటే సూటైన మార్గం ఇంకెక్కడుంది? మూడో రోజు నిజంగా సుజాతని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడని ఆవిడ కల్లో కూడా అనుకోలేదు. గుళ్ళో పుస్తకట్టి ఇంటికి తీసుకొచ్చాడు. దంపతులుగా వచ్చి నిలబడిన ఆ ఇద్దరిని చూసి ఏం మాట్లాడాలో తోచక నిర్ఘాంతపోయింది. అమ్మా, సుజాతని ఏమీ అనకు. ఈ వివాహంతో తన అన్నయ్య వాళ్ళకి దూరం అయింది అన్నాడు. ఏ, వాళ్ళకెందుకు ఇష్టం పడలేదు? ఎంతకంటే మంచి సంబంధం వస్తుందనుకున్నారా వాళ్ళ స్థితికి అందావిడ. రాజు ఇబ్బందిగా సుజాత వైపు చూశాడు. సుజాత మౌనంగా వచ్చి అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసింది. రాజు, నీ ఇష్టం వచ్చిన పిల్లని చేసుకోమని నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకొని నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. చివరి మాటల్ని ఉప్పెనలా పొంగిన దుఃఖం ముంచేసింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్న తల్లి వద్దకెళ్ళి నిలబడిన రాజు సుజాతని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమ్మని కళ్లతో సంజ్ఞ చేశాడు. రాజు సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులందరినీ పిలిచి భార్యని పరిచయం చేశాడు. వచ్చిన వాళ్ళందరితో లలితమ్మగారు తనకి విషయం మాట మాత్రం తెలియదని, లేకపోతే ఘనంగా తనే వైభవంగా పెళ్లి చేసేదాన్నని కళ్ళనీళ్లతో చెప్పింది. ఒకరిద్దరు, అంతేనమ్మా, ఈ కాల పిల్లలు వాళ్ళ స్వార్థం తప్ప కంటికి రెప్పలా పెంచిన తల్లి తండ్రిని చూడరు, ఆలోచించరు అని సానుభూతి తెలియజేశారు. దైన్యంగా కూర్చున్న లలితమ్మగారి ముఖం చూసేసరికి అందరి హృదయాలు జాలితో కరిగిపోయాయి. వచ్చిన వాళ్ళందరి దగ్గర సానుభూతి పుష్కలంగా లభించింది. విజయ మాత్రం ఎవరు చూడకుండా సుజాతతో రహస్యంగా, నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి సుమా, కానీ జాగ్రత్త. పైన బావ నీకు స్వర్గం చూపించి జీవితం అద్భుతం అనిపించేలా చేస్తే కింద అత్తయ్య నరకం చూపించి ఇదేం దౌర్భాగ్యం అనిపించేటట్టు చేస్తుంది. ఈ రెండింటిని సమన్వయపరుచుకుంటూ ఈ ఇంట్లో కాపురం చేయాలంటే చాలా ఓపిక, పట్టుదల కావాలి అంది. సుజాతకెందుకో మొదటి చూపులోనే విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది. పార్టీ జరుగుతున్నంతసేపు రాజు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో విజయ్ నోటి ద్వారా వివరంగా వింది. ప్రేయసీ ప్రియులు భార్యాభర్తలయ్యారు. మొదటి రోజు నూరేళ్లు గడపబోయే దాంపత్య జీవితానికి నాంది ప్రస్తావనగా కన్న కలల్నే రూపొందించుకుంటూ ఏకాంతంగా గడపాల్సిన అద్భుతమైన సమయం తొలి వలుపులో మాధుర్యాన్ని చవిచూపించే తీయటి క్షణాలు. కానీ తల్లికి గుండెదడ రావడం వల్ల రాజు కిందే ఉండిపోవాల్సి వచ్చింది. సుజాత కూడా ఉండబోతే వద్దని వారించి ఆవిడ బయటికి పంపేసింది. ఒంటరిగా గదిలో నిలబడిపోయిన సుజాతకి ఈ ఇల్లు, ఈ నిశ్శబ్దం, ఈ తల్లి కొడుకుల్ని చూస్తూ ఉంటే రాజుని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సమంజసం అనిపించసాగింది. దాదాపు 2 అవుతూ ఉండగా రాజు చెదిరిపోయిన జుట్టుతో, వాడిపోయిన ముఖంతో నీరసంగా పైకొచ్చాడు.
కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి రెప్ప వాల్చకుండా శూన్యంలోకి చూస్తున్న సుజాతని చూడగానే అతని మనసు చివుక్కుమంది. సుజా క్షమాపణ కోరుకుంటున్నట్టుగా చూశాడు. పర్వాలేదు, బాగా అలసిపోయినట్టున్నారు. టై నేను విప్పనా? దగ్గరగా వచ్చి టై విప్పి షర్టు గుండీలు ఊడదీసింది. అబ్బా, తలంతా పగలగొడుతున్నట్టుంది. సుజాత వాళ్ళో తల పెట్టుకొని పడుకోనన్నాడు. అతని కణతలు నొక్కుతున్న సుజాత కొద్దిసేపు అయిన తర్వాత, మీకు చెమట పోస్తుంది, ఫ్యాన్ వేయినా అంది. అన్నాడు మత్తుగా. అప్పటికే అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. సుజాత లేవబోయింది. రాజు లేవకుండా చేత్తో ఆపుతూ, లేవకు, నాకిలా పడుకుంటే చాలా హాయిగా ఉంది అన్నాడు. సుజాత లేవలేదు. పక్కనున్న పుస్తకం తీసుకుని విసరసాగింది. పగలంతా తిరిగి పార్టీ హడావిడితో అలసిపోయున్న అతను మరుక్షణం నిద్రలోకి జారిపోయాడు. సుజాతకి తన ఒళ్ళో అలా నిద్రపోతున్న అతన్ని చూస్తూ ఉంటే భార్యాభర్తలుగా మొదటి రాత్రి అనిపించలేదు. ఎన్నో సంవత్సరాల దాంపత్య జీవితంలో ఇలా అలవాటైపోయినట్టు అది అతి సహజంగా అనుభూతి కలిగింది. అతన్నలా చూస్తూ ఉంటే విశ్రాంతిగా, నిశ్చింతగా అనిపించింది. రాజుకి దాదాపు గంట పోయిన తర్వాత మెలకు వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తన తల సుజాత ఒళ్ళో ఉంది. అలాగే కూర్చున్న సుజాత వెనక్కి వాలి నిద్రపోతుంది. చేతిలో పుస్తకం అలాగే ఉంది. అతని మనసంతా జాలితో, ప్రేమాభిమానాలతో నిండిపోయింది. లేచి సుజాతని ఎత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. ఏమిటి? గాఢమైన నిద్రలో ఉన్న సుజాత కళ్ళు తెరిచి మత్తుగా నవ్వింది. నిద్రపోతూ ఉంటే నువ్వెంత బాగున్నావో తెలుసా? మీకంటేనా? మధురంగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. మర్నాడు నూతన వధూవరులు లేచేసరికి బాగా బారెడు పొద్దెక్కింది. రాజు క్రిందికి దిగి వచ్చేసరికి వంటింట్లో లలితమ్మ గారు చల్లారిపోయిన కాఫీ టిఫిన్ ముందు పెట్టుకొని కూర్చుంది. అమ్మా! కంగారుగా దగ్గరకొచ్చాడు. తలెత్తి చూసిన ఆవిడ కళ్ళల్లో నీళ్లున్నాయి. అదోలా అయిపోయి దీనంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అతని గుండెల్లో పొడిచినట్టయింది. రోజులు గడిచిన కొద్దీ రాజు పరిస్థితి విచిత్రంగా మారసాగింది. తల్లి దగ్గర కూర్చుంటే పైన సుజాత ఏం చేస్తుందో అని మనసంతా అటే ఉంటుంది. సుజాత దగ్గరున్న ఇద్దరూ కలిసి బయట తిరగడానికి వెళ్ళినా ఇంట్లో ఒంటరిగా తల్లి ఏం చేస్తుందో అనే బాధ మనసంతా వికలం చేసేది. ఫలితంగా పరధ్యాస ఎక్కువైంది. ఈ పరధ్యాసని భార్య, తల్లి ఇద్దరూ అపార్థం చేసుకుని ఆగ్రహపడుతున్నారని అతనికి తెలియదు. తల్లిని, భార్యని కలపాలని, ఇద్దరూ తనకి సమానమని రుజువు చేయాలని అతను శతవిధాలా ప్రయత్నించసాగాడు. కానీ ఫలితం ఎప్పుడూ శూన్యంగానే ఉండేది. ఒక్కోసారి సుజాత పక్కన పడుకుని ఉన్న అతనికి ఎందుకో మెలకు వచ్చేది. మెల్లగా తన మెడ చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతున్న భార్య చేతిని విడిపించుకుని క్రిందికొచ్చేవాడు. తల్లి నిద్రపోతూ ఉంటే చప్పుడు చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాడు. లేకుండా ఆవిడ ఏ భగవద్గీతో చదువుకుంటూ కూర్చుంటే లోపలికొచ్చి అంత క్రితం ఎప్పుడు తను పడుకునే మంచం మీద పడుకునేవాడు. ఏమిట్రా అనేదావిడ. ఏం కాదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడి మంచం మీద పడుకుంటే గాని నాకు తృప్తి అనిపించదు. పసిపిల్లాళ్ల నవ్వుతూ అంటున్న కొడుకు వైపు తల్లి తృప్తిగా, ప్రేమగా చూసేది. అర్ధరాత్రి వేళ మెలకు వచ్చిన సుజాత పక్కన భర్త లేకపోవడం చూసి కంగారు పడేది. అత్తగారికి ఒంట్లో బాగలేదేమో, నేనిలా మొద్దు నిద్రపోయాను, చచా అని సిగ్గుపడుతూ ఆదుర్దాగా క్రిందికి పరిగెత్తుకొచ్చేది. తీరా వచ్చి చూస్తే తల్లి కొడుకులు నిశ్చింతగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు. రోషంతో, అభిమానంతో పైకి వెళ్ళిపోయిన సుజాతకి మళ్ళీ చాలాసేపటి వరకు నిద్ర పట్టేది కాదు. వాళ్ళిద్దరి మధ్య తనకి తనే ఓ ఆటంకంలా, శనిలా అనిపించేది. మర్నాడు ముభావంగా ఉండేది. రాజు ఎలాగో కారణం రాబట్టుకునేవాడు. సుజాతకి కలిగిన కోపాన్ని తీర్చి సముదాయించడానికి ఏ సినిమాకో, పార్కుకో తీసుకుపోయేవాడు. భార్య ముఖం వికసించింది అన్న ఆనందం ఇంటికి వచ్చి తల్లిని చూడగానే ఆవిరిలా అంతమయ్యేది. సుజాత అన్నగారికి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. సుజాత తల్లి, వదిన చెప్పడానికి వచ్చారు. లలితమ్మ గారు అంటీ ముట్టనట్లు మాట్లాడింది. వాళ్ళు వెళ్ళిపోయే రోజున రాజు తనే స్వయంగా భార్యని వెంట పెట్టుకుని స్టేషన్కి వీడ్కోలిచ్చేందుకు వెళ్ళాడు. చివరికి తనంతట తనే రాజు ఆయన దగ్గరకు వచ్చినందుకు సంతోషించి, అన్నగారు రాజుతో సవ్యంగానే మాట్లాడాడు, జరిగిందంతా మర్చిపోయి ఇద్దరిని
పండక్కి గుంటూరు రమ్మనమని ఆహ్వానించాడు. రాజు, సుజాత ఇంటికి తిరిగి వచ్చేసరికి లలితమ్మ గారి వద్ద డాక్టర్ ఉన్నాడు. ఆవిడ ముఖంలో కత్తివాటు వేసిన నెత్రులేనంత తెల్లగా పాలిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు ఎందుకొచ్చారు అన్నాడు రాజు కంగారుగా. నేనే కబురు చేశాను. ఎందుకు? నేనింకా ఎన్నాళ్ళు బ్రతకాలో తెలుసుకుందామని. అమ్మా! డాక్టర్ మెల్లగా బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు, నీకిప్పుడు నాకన్నా కావలసిన వాళ్ళు, ఆప్తులు చాలామంది ఉన్నారు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేమిటత్తయ్య మీరు? సుజాత నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. నువ్వు అవతలకెళ్ళు, రాజు కసిరాడు. ఎర్రబడిన ముఖంతో క్షణంసేపు తల్లి కొడుకుల ముఖాలని పరీక్షగా చూసి సుజాత మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు వెంటనే వచ్చి తల్లి ఒళ్ళో తలదాచుకుని, నీ బాధ నాకు తెలుసునమ్మా, కానీ నువ్వు నా వైపు ఎందుకు ఆలోచించవు? మగవాడిగా, వ్యక్తిత్వం గల మనిషిగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి సరిగ్గా నెరవేర్చకపోతే లోకం నన్ను అసమర్థుడి క్రింద జమకడుతుంది. నీ కొడుకుని అంతా అసమర్థుడు అని వేలెత్తి చూపించి వెక్కిరిస్తూ ఉంటే నువ్వు భరించగలవా? పోనీ అది చెప్పు అన్నాడు. లలితమ్మ గారు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దువ్వుతూ కూర్చుండిపోయింది. చల్లటి ఆ స్పర్శలో ఆవిడ ఆగ్రహం పోయిందని అతను గ్రహించకపోలేదు. కానీ మనసులో అతనికి రహస్యంగా భార్య మీద, తల్లి మీద విసుగు జనించడం ప్రారంభించింది. రాజు ఈ మధ్య బొత్తిగా ఇంటి పట్టున ఉండడం మానేశాడు. అతను కావాలని ఆఫీస్ పనులవి కల్పించుకొని, లేని బాధ్యతలు కల్పించుకొని బయట తిరగడం ప్రారంభించాడు. రోజు క్లబ్కి వెళ్ళడం ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నాడు. అతనున్నప్పుడు కోడల్ని బాగానే చూసే లలితమ్మ గారు కొడుకు కాస్త కనుమరగవ్వగానే సూటిపోటిగా మాటలు ప్రారంభించేది. రాజుకి ఇవన్నీ చెప్పాలంటే సిగ్గనిపించేది. పైపెచ్చు తల్లి మీద చాడీలు చెప్తుందని, అతను అపోహపడే ప్రమాదం కూడా ఉందనే భయంతో లోపల దిగమింగేది. సుజాత కోపంగా ఉన్నా, ముభావంగా ఉన్నా రాజు ఇదివరకులా పట్టించుకొని సముదాయించాలని చూడడం లేదు. ఓ రోజు, నేను కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ దగ్గరుండి వస్తాను అంది సుజాత. నీ ఇష్టం, ముభావంగా అన్నాడు రాజు. తల్లిని భార్యని కలపాలన్న ప్రయత్నం ఎండమావి అని, కేవలం ఆకాశంలో జాబిల్లి కోసం చెయ్యి జాచడం అని అతనికి ఈ మధ్య స్పష్టంగా తెలిసిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను అక్కడే ఉండిపోతాను. రాజు ఉలిక్కిపడ్డట్టు చూశాడు. అంటే? అన్నయ్య అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడని అమ్మ ఉత్తరం రాసింది. నేను వాళ్ళ దగ్గరుండి ఏదైనా ఉద్యోగం చేస్తాను. అన్నయ్య చేసిన ఆ అప్పులో చాలా భాగం నా చదువులకి, బట్టలకి ఖర్చయిందే. తలెత్తి క్షణంసేపు చూసిన రాజు లేచి దగ్గరగా వస్తూ, ఈ సంగతి నాకొక్కసారి కూడా చెప్పలేదే అన్నాడు. చెప్పినందువల్ల ప్రయోజనం ఏమీ లేదా? లేదు, తొణక్కుండా వచ్చింది జవాబు. ఎందువల్లనో నేను తెలుసుకోవచ్చా? ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? మీకు తెలీదా? రాజు కళ్ళలో ఆవేదన తొంగి చూసింది. నువ్వెప్పుడూ నాకు ఒకవైపే చూస్తావు, అది నా దురదృష్టం అన్నాడు. ఒకవేళ మీరు మీ అమ్మగారికి తెలియకుండా సహాయం చేసినా వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి మీలా ఆస్తిపాస్తులు లేవు, కానీ గౌరవ ప్రతిష్టలున్నాయి. హోదా లేదు, కానీ ఆత్మగౌరవం ఉంది. తల వంచుకొని అభిమానం నిండిన కంఠంతో అంది. రాజు ముఖం మళ్లీ ప్రసన్నమైంది. వెళ్లబోతున్న వాడల్లా ఆగి దగ్గరగా వచ్చాడు. సుజాత గడ్డం పట్టి పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, ఆ విషయం నీకంటే నేనే బాగా గ్రహించాను. అందుకే ఆ కుటుంబంలో పుట్టిన ఈ రత్నాన్ని నా హృదయానికి వెలుగ్గా, ఈ ఇంటికి ఆభరణంగా తెచ్చుకున్నాను. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అలాగే చూసుకుంటూ నిలబడిపోయారు. నువ్వు వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా, నేనే అసలు నీకిది చెప్పాలనుకుంటున్నాను. సుజాత ముఖంలో కాంతి అంతరించడం అతను గమనించలేదు. రాజు చేతుల్లో నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. సుజా, వెనక నుంచి పిలిచాడు. సుజాత ఆగింది, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఉద్యోగం మాట మాత్రం కల్లో కూడా తలపెట్టొద్దు. నేను బ్రతుకున్నాను అన్న విషయం మర్చిపోతే తప్ప. నీకు నెల నెల నేను ఎక్కువగా డబ్బు పంపిస్తూ ఉంటాను. ఇంట్లో అవసరాలకి ఖర్చు పెడుతూ ఉండు. అలా అయితే వాళ్ళు అభిమానం పడాల్సిన అవసరం కూడా ఉండదు ఏ అన్నాడు. సుజాత సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. మర్నాడు అతను నిజంగానే
టిక్కెట్ రిజర్వ్ చేయించుకు రావడం చూసి సుజాత తెల్లబోయింది. తను మాట వరస కన్న మాట పట్టుకుని అతను నిజంగా ప్రయాణపు ఏర్పాట్లు చేయడం చూసి సుజాత మనసు అభిమానంతో రోషపడ్డమే కాకుండా నిరాశతో కృంగిపోసాగింది. ఆ సాయంత్రమే ప్రయాణం. సుజాత అత్తగారితో చెప్పి పైకొచ్చింది. వెళుతున్నాను. రాజు చూస్తున్న పుస్తకం పక్కన పారేసి లేచి నిలబడ్డాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయిన సుజాత లోపలికి రాలేదు. దగ్గరికి రా పిలిచాడు. సుజాత అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. రా ఆజ్ఞాపించాడు. క్షణంసేపు అతని వైపు చూసి మెల్లగా లోపలికొచ్చింది. అంత దూరంలో ఉండగానే ఓ అడుగు ముందుకేసి 2 చేతులు జాపి ఆతరంగా దగ్గరకు లాగి గుండెలకు హత్తుకున్నాడు. వెంటనే నుదురి మీద, కనురెప్పల మీద, మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు. హఠాత్తుగా అతను చేసిన ఈ పనికి సుజాత తెల్లబోవడమే కాదు, అసహ్యించుకుంది కూడా. జుగుప్సతతో శరీరం అతని చేతుల్లో ముడుచుకుపోయింది. తనింత దిగులుతో, వ్యధతో అతన్ని వదిలి వెళుతుంది. ఆ సంగతి చీమ కుట్టినట్టు కూడా లేదు. వెళ్లబోయే ముందు శరీరం తప్ప బాధతో ముక్కలవుతున్న మనసొకటి ఉందని అతనికి గుర్తు రాలేదు. చిచి, నిజంగా ఏం మగవాళ్ళు! కానీ రాజు ఇదేం గమనించినట్టు, సుజా, నేనిప్పుడిస్తున్న ఈ అనుభూతి నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా నువ్వు నా దానివి అని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నా దగ్గరికి వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటుంది. నేను వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశంతో వెళ్ళడం లేదు, రోషంగా అంది. డబ్బేమైనా ఇంకా కావాలా? నవ్వుతూ అడిగాడు. వద్దు. తన మాటని విననట్టు అతను తీసి పారేయడం సుజాత గమనించకపోలేదు. ఏం చేస్తావక్కడా? తెలుసుకున్నందువల్ల మీకేం ప్రయోజనం లేదు. అతని కళ్ళల్లో మళ్ళీ నవ్వు తొంగి చూసింది. సుజాత పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. అతను నవ్వుకున్నాడు. ఎంత విషాదం. సరే వెళ్ళు, ట్రైన్కి టైం అయిపోతుంది. ఈ హెచ్చరిక విని బగ్గుమన్న హృదయం చాచి చెంప మీద కొట్టాలన్నంతగా ఆవేశపడింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. సుజాత గుండెల్లో పొంగిన ఈ భావాన్ని అతను గమనించకపోలేదు. కానీ అదేం పట్టించుకోనట్టు పైకి కనబరచకుండా సుజాత చేతిని అందుకొని దాన్ని చెంపలకి, నుదురికి, కళ్ళ మీద ఆంచుకుంటూ, వెళ్ళు సుజా, వెళ్ళు. ఎక్కువసేపు నిలబడి నా నిగ్రహం చెడగొట్టకు. వెళ్ళు. వెళ్ళు కాదు, వెళ్ళిరా అన్నాడు. హఠాత్తుగా మారిపోయిన అతని కంఠం, ఆ మాటలు పలికిన తీరు చూసి సుజాత కోపం అంతా ఒక్కసారి మంచులా చల్లబడిపోయింది. వెంటనే అతని గుండెల్లో ముఖం దాచుకుని, నేను వెళ్ళను, వెళ్ళను, నన్ను వెళ్ళమనకండి అని ఏడవాలనిపించింది. కానీ రాజు అలాంటి దానికి అవకాశం లేకుండా నౌకర్ని పిలిచి పెట్టి బెడ్డింగు తీసుకెళ్లి కారులో పెట్టమని చెప్పాడు. కారులో కూర్చున్న సుజాతకి వరండా మెట్ల మీద నిలబడి వీడ్కోలు ఇస్తున్న తల్లి కొడుకుల్ని చూడగానే గుండెల్లో సోలం గుచ్చుకున్నట్టు అనిపించింది. నిజం, ఈ ఇంట్లో తను అడుగుపెట్టినప్పటి నుంచి తను అనుకుంటున్నదే యథార్థం. రాజుని వివాహం చేసుకోవడం చాలా పొరపాటు. దాన్ని సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అది ఎంత కష్టంగాని, ఎంత భయంకరమైన నరకం అనుభవించని ఈ ఇంటికి మాత్రం తిరిగి రాకూడదు. భగవంతుడి సాక్షిగా తను తిరిగి రాదు. ఆఫీస్ పని ఉండడం వల్ల స్టేషన్కి రాలేనన్నాడు రాజు. అసలు సంగతి అది కాదని దెబ్బతిన్న మనసుతో వెళ్ళిపోతున్న సుజాతని చూసి ఏం చేయడానికి తోచక తికమక పడుతున్నాడని, స్టేషన్లో రైలు కదలబోయే ముందు సుజాత కళ్ళల్లో తిరిగే నీరును చూసి భరించే శక్తి అతనికి లేదని, అందుకే రాయిలా ఇంటి దగ్గర ఉండిపోయాడని సుజాతకి తెలీదు. సుజాత వెళ్ళిపోయిన తర్వాత కొడుకులో వచ్చిన మార్పు లలితమ్మగారి తీక్షణ దృష్టికి అందకపోలేదు. అతను పైకి మామూలుగా కనిపించే ధోరణికి ఆవగించంత కూడా తేడా లేదు. నవ్వుతూనే ఉంటాడు. కానీ పరీక్షగా చూస్తే కళ్ళు నవ్వవు. అందరితో కలిసిమెలిసి సరదాగా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక్క నిమిషం అతన్ని ఎవరైనా మాట్లాడించడం మానేస్తే పరధ్యాసగా ఏదో ఆలోచనల్లోకి జారిపోతాడు. మాటల్లో, చేతల్లో, నవ్వులో ఇదివరకు ఓ విధమైన చిలిపితనం కనిపించేది. ఇప్పుడు ప్రవర్తన మొత్తం మీద ఓ విధమైన ఆచ్ఛాదనం వచ్చి గంభీరత కనిపిస్తుంది. ఓ రోజు రాత్రి భోజనాలు ముగించుకొని పడుకోబోయే ముందు లలితమ్మ గారు, బాబు, కోడల్ని రమ్మనమని ఉత్తరం రాయకూడదు అంది. రాజు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దరి వరస చూస్తుంటే ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. దానికి కారణం నేను కాదు కదా.
భయపడుతున్నట్టు అడిగింది. కాదమ్మా, నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? ఏమో, కారణం ఏదైనా గానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. భార్యాభర్తలు అన్న తర్వాత అనేకం వస్తువు ఉంటాయి. వాటిని పట్టుకొని జీవితాలే వేరు చేసుకుంటారా? అమ్మాయి సంగతి మనకు తెలియందేముంది? నువ్వే సర్దుకుపోవడం మంచిది. నా మాట విని రేపు రమ్మనమని రాయి. వద్దమ్మా, నాకు ఇలాగే చాలా మనశ్శాంతిగా ఉంది, దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు. నీ ఇష్టం. పెద్దదాని నుండి కూడా ఏం చెప్పలేదని అపనిందా నాకు రానివ్వకు. నేనది భరించలేను. సుజాత మధ్య తన మధ్య ఏ విధమైన మనస్పర్ధ లేదని, కేవలం తల్లిని సంతృప్తి పరచడానికే కొంతకాలం సుజాతని దూరంగా పంపాడని ఆవిడకెలా తెలుస్తుంది? ఇంకే విషయమైనా అయితే తను నిస్సంకోచంగా సుజాతని క్షమించేవాడు. అవసరమైతే మగవాణ్ణి అనే అహంకారం వదిలి సిగ్గు విడిచి క్షమార్పణ కోరుకునేవాడు. కానీ ఇది ఎలా? ఏ విధంగా దీనికి పరిష్కారం? అదే అతనికి అంతుపట్టడం లేదు. కొద్ది రోజులు దూరంగా ఉండొస్తే సుజాతకి కానీ తద్వారా తల్లికి కానీ ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశించి బలవంతంగా పుట్టింటికి పంపించాడు. ఆ ఆశ ఫలించకపోగా అది పొరపాటని తేట తెల్లడం అవడమే కాకుండా మరో విపరీతమైన ఫలితాన్నిచ్చింది. సుజాత వెళ్ళిన తర్వాత తను కోరినట్టు వెంటనే ఉత్తరం లేదు. పైనుంచి ఫస్టు రాగానే పంపిన డబ్బు తిప్పికొట్టింది. తల్లికి అంతగా ఒంట్లో బాగలేని కారణం చేత ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల తనంతట తాను ఉత్తరం రాయాలని కూడా రాయలేకపోయాడు. పంపించిన డబ్బు తిరిగి రావడంతో అతని పురుషత్వపు అహంకారం దెబ్బతింది. సుజాతకి పెళ్లి చేసుకునే ముందే తను ఇంటి పరిస్థితి చెప్పాడు. అప్పుడు అర్థం చేసుకున్నట్టు తలూపి ఇప్పుడిలా ప్రవర్తించడంలో గల అర్థం? ఇద్దరి మధ్య ఉన్న ఈ అపారమైన అనురాగం, ప్రేమ ఈ అపార్థాన్ని నానాటికి పెంచుతుంది తప్ప రూపుమాపడం లేదు. ఎందువల్ల? ఎటువైపు ఎవరిని గురించి ఆలోచించినా అతనికి దోషం ఎక్కడుందో అంతుపట్టడం లేదు. చివరికి సుజాతని పెళ్లి చేసుకోవడంలో నేను పొరపాటు చేశానా అన్న అనుమానం విరక్తి కలిగించడం ప్రారంభించింది. సుజాత గుంటూరు వెళ్ళిన వెంటనే జ్వరపడిందని, ఆ జ్వరంలో నాకిక్కడ ఏం బాగలేదు, ఈ జ్వరం మీరు రాకపోతే తగ్గుతుందనే ఆశ కూడా లేదు, మీరు వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోండి, రోషంగా వచ్చి 4 రోజులు తిరగకుండానే ఇలా సిగ్గు విడిచి బ్రతిమలాడుతూ రాశానని నవ్వి నన్ను హేళన చేయకండి, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని రాసిన ఉత్తరం తల్లి కంటపడి వెంటనే ముక్కలై సరాసరి చెత్తబుట్ట చేరుకుందని అతనికి తెలియదు. తన మీద గల తల్లి ప్రేమ అంత నీచకార్యానికి పురిగొల్పేంత హద్దు మీరిందని అతను కల్లో కూడా అనుకోలేదు. తల్లి అలాంటి పని చేస్తుందని స్వయంగా కళ్ళతో చూసినా నమ్మలేకపోయేవాడు. ఉత్తరం రాసి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సుజాత ఊహించినట్టు కళ్ళకి మనిషి కనిపించకపోతే మానే కనీసం 4 చల్లటి మాటలతో ఉత్తరం కూడా రాయినందుకు నిరాశతో అభిమానపడి భర్త పంపిన డబ్బు తిరక్కొట్టేసింది. భార్యాభర్తల మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన తల్లి, అన్నగారు సుజాతని విషయం ఏమిటని అడిగి సమాధానం రాబట్టుకోలేక ఊరుకున్నారు. లలితమ్మ గారికి తరచుగా ఒంట్లో బాగుండడం లేదు. మంచి మందులు వాడుతున్నారు. అనుభవం గల వైద్యులు వైద్యం చేస్తున్నారు. కానీ ఆవిడ ఆరోగ్యం సరికావడం లేదు. వేసవి కాలంలో తీక్షణమైన ఎండలకి నీళ్లు లేక వాడిపోయిన లతల ఆవిడ శరీరం నానాటికి కృషించసాగింది. ఏమిటమ్మా నీకున్న దిగులు, నాకు చెప్పు అనేవాడు రాజు బాధగా. నీ జీవితం ఇలా అయిపోతుంది అనే బాధ కంటే నాకు ఇంకేముందిరా నీరసంగా అనేదావిడ. రాజు ముఖం ఎర్రబడేది. ఇప్పుడు నాకేమైంది? బాగానే ఉన్నానుగా. కన్నతల్లి కళ్ళు కప్పగలను అనే నీ ఉద్దేశం? రాజు అటు ఇటు చూసి ఏదో పని గుర్తుకొచ్చినట్టు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయేవాడు. అతనికి అకారణంగా సుజాత మీద చిరాకు కలగసాగింది. ఇంత అర్థం చేసుకోకుండా మూర్ఖురాల్లా జీవితాల్ని నరకం చేస్తుందని అనుకోలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు. ఇటు తల్లి సుస్థి, అటు సుజాత నిర్లక్ష్యం, ఈ 2 గుర్తొస్తే అతనికి మంటల మధ్య ఉన్నట్టు, ఎప్పుడెప్పుడు బయటపడతానా అని తాపంగా ఉన్నట్టు ఉండేది. మగవాళ్ళు సంసారాలు వదిలి సన్యాసం ఎందుకు పుచ్చుకుంటారో ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి లలితమ్మ గారి గుండెల్లో నొప్పి బాగా వచ్చింది. రాజు తల్లి తలని ఒళ్ళో పెట్టుకొని నుదుటి మీద పట్టిన చెమటని చేత్తో తుడుస్తున్నాడు. రాజు,
నా ప్రాణం ఎంత త్వరగా పోతే అంత బాగుంటుందిరా. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నేను పోతే నీకు సుఖం కలుగుతుందేమోనని ఆశ. అమ్మా! రాజు బాధగా మూలిగాడు. నా మూర్ఖత్వపు మమకారంతో నిన్ను ఓ విధంగా బంధించిన మాట నిజమే. కానీ ఆ మాటలన్నీ ఇప్పుడెందుకమ్మా? నీకు తెలుసు, నువ్వు 2 సంవత్సరాల వయసులో ఉండగా మీ నాన్నగారు పోయారు. నిన్ను చూసుకొని నువ్వే నా ప్రాణం అన్నట్టు బతికాను. ఇప్పుడేమైంది? నిన్నంత ప్రాణంగా చూసుకొని పెంచి పెద్ద చేసిన నేనే చివరికి నీ జీవితానికి తీరని బెడదగా తయారయ్యాను. దయించలా అనకమ్మా. ఆగు, నన్ను చెప్పని. నువ్వెంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా ఇదివరకటి నా రాజువి కాదని నేను గ్రహించలేదనా నీ ఉద్దేశం? అమ్మా, నువ్వు సుఖపడాలంటే ఒక్కటే మార్గం, నేను చచ్చిపోవాలి. అది నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ భగవంతుడు నన్ను కనికరించడం లేదు. నేనేం చెయ్యను చెప్పు? అమ్మా! బిగ్గరగా అరిచిన రాజు పసిపిల్లాళ్ల బావురుమన్నాడు. రాజు, నీ 28 సంవత్సరాల జీవితంలో ఏనాడైనా నువ్విలా కంటతడి పెట్టావా? ఈ పరిస్థితులన్నీ చూస్తూ బ్రతకడం నా కర్మ కాదు. ఆయాసం ఎక్కువ అవడంతో ఆ పైన మాట్లాడలేకపోయింది. 2 రోజుల తర్వాత ఆవిడ పోయింది. మరో 2 గంటలకి ప్రాణం పోతుందనగా కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని అతని వైపే చూడసాగింది. ఆ చూపు చాలా చిత్రంగా ఉంది. జీవితంలో ప్రియాతి ప్రియమైన వస్తువుని శాశ్వతంగా దూరం చేసుకునే ముందు ఆఖరిసారిగా మనసారా చూస్తున్న దిగులు, ఆవేదన, దుఃఖం అన్నీ నిండిన చూపది. ఏం చేయలేని నిస్సహాయతతో రాజు గుండెలు విలవిల్లాడుతున్నాయి. చివరికి అలా చూస్తూనే అతని చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ప్రాణం విడిచింది. డాక్టర్ వచ్చి నాడి పరీక్ష చేసి రాజు భుజం మీద తట్టి, అయిపోయింది, మీరు లేవండి అన్నాడు. రాజు చేతుల మీద బిగుసుకుపోయిన ఆవిడ చేతుల్ని డాక్టర్ బలంగా విడదీయాల్సి వచ్చింది. డాక్టర్, నేనే అమ్మని చంపేశాను. భగవంతుడు నన్ను క్షమించడు. నా మూలంగానే ఆవిడ ఇంత త్వరగా చనిపోయింది. నేను కలిగించిన అశాంతి వల్లనే ఆవిడ ఆరోగ్యం అంత దెబ్బతింది. పసిపిల్లాళ్లా విలపిస్తూ హృదయ విదారకంగా ఏడుస్తున్న రాజుని డాక్టర్ దగ్గరగా వచ్చి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. రాజు, నా మాట విను. నేను చెప్పేది నిజం. నీ మూలంగా ఆవిడ చనిపోలేదు. లేదు డాక్టర్, లేదు. నా మూలంగా కాకపోతే ఆవిడెందుకు చనిపోతుంది? ఆవిడికి ఈ వార్ధాక్యంలో నరకం చూపించిన రాక్షసుణ్ణి నేను. కాదు బాబు, కాదు. ఈ విషయం నీకెప్పటికీ తెలియజేయనని మీ అమ్మకి వాగ్దానం చేశాను. కానీ నీ ధోరణి చూస్తూ ఉంటే చెప్పకుండా ఉండేందుకు ధైర్యం చాలడం లేదు. ఏమిటది? ముఖమెత్తి అడిగాడు. అతని కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. డాక్టర్ క్షణంసేపు తటపటాయించాడు. చెప్పండి, ఏమిటది? ఏదైనా నేను భరించగలను. రాజు, నేను డాక్టర్ని. చచ్చిపోయిన వాళ్ళ మాట కంటే బ్రతుకున్న వాళ్ళ ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆడి తప్పే మనిషిని కాను నేను. కానీ రాజు లేచొచ్చి ఆయన 2 చేతులు పట్టుకొని, దయుంచి అదేమిటో త్వరగా చెప్పండి, ఆలస్యం చేయకండి అన్నాడు. రాజు, మీ అమ్మ నీ మూలంగా చనిపోలేదు. ఆవిడికి క్యాన్సర్ ఉంది. అది నేను గుర్తుపట్టేసరికి సమయం మించిపోయింది. వయసు చల్లడం వల్ల ఆపరేషన్ చేయడానికి కూడా వీల్లేకపోయింది. లాభం లేదు అని తెలుసుకున్నప్పుడు నీతో నేను చెప్తానన్నాను. ఈ వార్త విని చాలాసేపు నిర్ఘాంతపోయినట్టు కూర్చొనిపోయిన ఆవిడ నీతో చెప్పడానికి వీల్లేదంది. వింటే నువ్వు భరించలేక పిచ్చివాడు అవుతావానంది. ఇప్పుడే కాదు, ఆమె ఎప్పటికీ ఈ విషయం నీకు చెప్పొద్దని నా దగ్గర వాగ్దానం తీసుకుంది. కారణమేమిటో నాకు తెలియదు. ఆవిడ కోరిన ప్రకారం నేను ఆ వాగ్దానం నిలబెట్టుకునేవాణ్ణే. కానీ నువ్వు ఈ దుఃఖంతో పిచ్చివాడు అవుతావేమో అన్న భయం వల్ల ఈ రహస్యం బయట పెట్టక తప్పలేదు నాకు. రాజు చాలాసేపు ఆయన చెప్తుందేమిటో అర్థం కానట్టు గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లగా తల పట్టుకుని కుర్చీలో కూలబడుతూ, డాక్టర్, అంటే అన్నాడు. కానీ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ఇంకోటి కూడా చెప్తాను. మీ కుటుంబానికి ప్రాణమిత్రుణ్ణి నేను. నువ్వు నాకు కొడుకులాంటి వాడివి రాజు. మీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని మీ అమ్మగారి ద్వారా విన్నాను. అందుకే అవసరమో అనవసరమో నాకు తెలీదు. ఈ విషయం కూడా నీకు తెలియజేయాలి నేను.
ఏమిటది డాక్టర్? నీరసంగా అడిగాడు. నేను మీ అమ్మ దగ్గరుండగా ఓ రోజు మధ్యాహ్నం పోస్ట్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరం నేనే తీసుకున్నాను. ఎవరి దగ్గర నుంచి? గుండె నొప్పితో బాధపడుతున్న మీ అమ్మ అడిగారు. ఉత్తరం తిప్పి చూసి, సుజాత, మీ కోడలు అన్నాను. అంత బాధలోనూ ఆవిడ మంచం మీద నుంచి లేచి కూర్చుని ఉత్తరం తీసుకొని చించి చదివింది. అందులో ఏముందో నాకు తెలీదు. ఆవిడ ముఖం నలుపు రంగుకి మారింది. వెంటనే ముక్కలు ముక్కలుగా చించి నా చేతికిచ్చి చెత్తబుట్టలో పారేయమంది. ఏమిటి సంగతి అని అడిగాను. ఆవిడ సమాధానమేమీ చెప్పలేదు. ఆ సంఘటన నా మనసులో గాఢంగా హత్తుకుపోయింది. రాజుకి అంత దుఃఖంలోనూ ఇప్పుడిప్పుడు చనిపోయే ముందు తల్లి సుజాతని చూడాలని ఎందుకు అనలేదో, కథల్లో సినిమాల్లో లాగా క్షమించినట్టు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాసాగింది. జుట్టులోకి 2 చేతులు పోనిచ్చుకొని కూర్చున్న రాజు భుజం మీద ఆప్యాయంగా తడుతూ, ఏది ఏమైనా రాజు, మీ అమ్మ నిన్ను తన ప్రాణం కంటే మిన్నగా పెంచింది. కొంతమంది దృష్టిలో అదొక వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ ఆవిడ్ని నేను అర్థం చేసుకోగలను. అందరి తల్లుల్లా నువ్వు వివాహం చేసుకోవాలని, భార్యా పిల్లలతో కలకల్లాడుతూ తిరగాలని కూడా ఆవిడెందుకు ఇష్టపడలేదో నాకు తెలుసు. తెలుసు డాక్టర్, నాకు కూడా తెలుసు, బాధగా అన్నాడు రాజు. ఆవిడ ప్రాణం పోయే ముందు కళ్ళల్లో అపురూపమైన వస్తువుని పోగొట్టుకుంటున్న ఆ బాధ తను జన్మలో మర్చిపోగలడా? ఈ వార్త వినగానే అందరితో పాటు విజయ్ కూడా పరిగెత్తుకొచ్చింది. బావా, సుజాతేది? ఆశ్చర్యంగా అడిగింది. లేదు, రాలేదు. రాలేదా? అవును. ఎందుకని? నేను కబురు చేయలేదు. బాగుంది వరుస, నీకు పూర్తిగా మతిపోయినట్టుంది. విజయ అప్పటికప్పుడు అర్జెంటు టెలిగ్రామ్ పంపించింది. విజయ్ ఇచ్చిన టెలిగ్రామ్ సుజాత తనే స్వయంగా అందుకుంది. అయ్యో, అదేమిటే, పోయి 4 రోజులైన తర్వాతనా మన కబురు? తల్లి శోకాలు ప్రారంభించింది. టెలిగ్రామ్ చేత పట్టుకుని అచేతనంగా కూర్చుండిపోయిన సుజాత కళ్ళ ముందు 20 రోజుల క్రితం తను రాసిన ఉత్తరం మెదిలింది. రాజు, భగవంతుడి సాక్షిగా నేనా ఇంటికి తిరిగి రాకూడదనే నిశ్చయించుకున్నాను. కానీ భగవంతుడు చాలా నిర్దయుడు. నీలాగే నా వైపు చూసి క్రూరంగా నవ్వాడు. నేను తల్లిని కాబోతున్నాను. పుట్టబోయే సంతానానికి మా నాన్న ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో నేనెలా ఉండగలను? అందుకే ఓటమి ఒప్పుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్ళు. నీకు తీరుబడి లేకపోతే నన్నే రమ్మని రాయి, వస్తాను. ఆ ఉత్తరం పోస్టు చేయమని అన్నగారికిస్తే అది ఆయన చదువుకున్న పుస్తకంలో పెట్టి ఎవరికో ఇచ్చేశాడని, ఆ ఉత్తరం రాజుకు చేరలేదని సుజాతకి తెలియదు. అందుకే టెలిగ్రామ్ చూసి నిర్లక్ష్యంగా పక్కన పడేసి ఊరుకుంది. కానీ తల్లి, అన్నగారు మందలించి వెంట తీసుకుని బయలుదేరారు. సుజాత వచ్చేసరికి ఇంటి నిండా బంధువులు, స్నేహితులు చాలామంది కిటకిటలాడుతున్నారు. విజయ వాళ్ళని చూస్తూనే ఆదుర్దాగా ఎదురొచ్చి సుజాత చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళుతూ, అమ్మయ్యా, నువ్వు వచ్చే వరకు నా ప్రాణంలో లేదు. నీకు సుస్థిగా ఉందని, హాస్పిటల్లో ఉన్నావని నానా రకాల కథలు కల్పించి వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పలేక నా తల ప్రాణం తోక్కొస్తుందనుకో. అదేమిటి, నేను సరిగ్గా చూడనే లేదు. నువ్వు నిజంగా సుస్థిపడి లేచిన మనిషిలానే ఉన్నావే అంద ఆశ్చర్యంగా. సుజాత నీరసంగా నవ్వింది. విజయ మళ్ళీ వెంటనే, బావని చూస్తుంటే భయం వేస్తుంది. అన్నం లేదు, నీళ్లు లేవు. ఇక నువ్వు వచ్చావు. నా బాధ్యత తీరిపోయింది బాబు. మా అబ్బాయికి జ్వరం, చెయ్యి దిగడం లేదు. ఎక్కడున్నారాయన? అదుగో ఆ గదిలో ఉన్నాడు. వెళ్ళు, నేను కాఫీ తెస్తాను అని వెళ్ళిపోయింది. సుజాత మెల్లగా గదిలోకి వచ్చింది. ఆ రోజు తను వెళ్ళేటప్పుడు ఏ కుర్చీలో కూర్చున్నాడో ఇప్పుడు కూడా సరిగ్గా అదే కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజు వెనక్కి వాలి పుస్తకం చూస్తున్నాడు. ఈరోజు ముందుకు వాలిపోయి టేబుల్ మీద చేతులు ఆనించుకొని వాటిల్లో తలదాచుకున్నాడు. సుజాతకి ఏం మాట్లాడాలో, ఎలా పిలవాలో తెలియలేదు. అడుగుల శబ్దం విని అతనే తలెత్తి చూశాడు. సుజాత గుండెలు పగిలినాయి. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. గడ్డం మాసింది. జుట్టు చెదిరి చిందర వందరగా ముఖం మీద పడుతుంది. సుజా, అస్పష్టంగా అన్నాడతను. ఆ పిలుపులో, ఆ పేరు పలికే తీరులో ఏదో మంత్రశక్తి ఉంది. ఆ శక్తే సుజాత వెంటనే వెళ్ళి అతని తలని దగ్గరికి లాక్కునేలా చేసింది.
సుజా, నువ్వు నువ్వు రావనుకున్నాను. అతని కంఠం వణికింది. వెంటనే చిన్నపిల్లల్లా బావురుమంటాడనుకుంది. కానీ అలాంటిదేం జరగలేదు. జరగకుండా అతను శక్తి అంతా కూడదీసుకొని నిగ్రహించుకున్నట్టు స్పష్టంగా తెలిసింది. టేబుల్ ఆనుకొని అలా నిలబడే 2 చేతులతో అతని తలని దగ్గరికి తీసుకుని చాలాసేపు నిలబడింది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. మాటలు అనవసరం అనిపించిన క్షణాలవి. విజయ కాఫీ తీసుకొని లోపలికి రాబోయి వెనక్కి తగ్గింది. పర్వాలేదు రా, సుజాత పిలిచింది. రాజు లేచే ప్రయత్నం చేయలేదు. విజయ కాఫీ తెచ్చి లోపల పెట్టి పనుంది అంటూ వెళ్ళిపోయింది. కాఫీ తాగుతారా? మృదువుగా అడిగింది. రాజు తలెత్తి చూస్తూ, సుజా, ఎంత చిత్రం. అచ్చు అమ్మ ఒళ్ళో తల దాచుకున్నంత హాయిగా ఉంది. క్షణం క్రితం వరకు నాకు ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది. పిచ్చివాడిని అయిపోతాననే భయపడ్డాను. సుజాత కన్నీళ్లు నిండిన చిరునవ్వుతో కాఫీ అందించింది. రాజు అది తాగడం పూర్తి చేసి మళ్ళీ తలని అలాగే ఆనించుకుంటూ, సుజా, అమ్మ మీద కోపం పెట్టుకోకు అన్నాడు. లేదు లేదు, ఆవిడ నాకు కొద్దిగా అవకాశం ఇవ్వలేదు అన్న బాధ తప్పించి నాకేం లేదు. నాకేదైనా కోపం ఉంటే అది మీ మీద కానీ ఆవిడ మీద కాదు. నేను మామూలు మనిషిని అన్న సంగతి మర్చిపోయి నన్ను విపరీతంగా ప్రేమించిందమ్మ. అదే ఆవిడలోని బలహీనత, అంతే. తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు. ఆ సాయంత్రం క్రిందికొచ్చి అందరితో మాట్లాడి ఇంట్లో జరగవలసిన ఏర్పాట్లు చూశాడు రాజు. 12 రోజులు ఇట్టే గడిచిపోయాయి. రాజు పెద్ద ఎత్తున తల్లి కర్మకాండలు ముగించాడు. ఆవిడ పేరిట అతను చేసిన దానాలు చూసి అంతా, ఆహా, ఆ తల్లికి తగిన కొడుకు అన్నారు. కోడలు కూడా బుద్ధిమంతురాలు. భర్త ఎంత చెప్తే అంత. సుజాతను కూడా మెచ్చుకున్నారు. పాపం, దురదృష్టవంతురాలు. కొడుకు కోడలు చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉంటే చూసి 4 కాలాల పాటు బ్రతికే యోగ్యత లేకపోయింది. ఎవరో సానుభూతి చూపారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సుజాత అన్నగారు, తల్లి కూడా వెళ్ళిపోయారు. విజయ ఆ సాయంత్రం వెళ్ళిపోతుంది. సుజాత పైన గదిలో కూర్చొని విజయ కొడుక్కి బట్టలు వేస్తుంది. విజయ హాల్లో అదోలా పరధ్యానంగా నిలబడిపోయిన రాజుని చూస్తూ, దిగులు పడకు బావా, రేపు అమ్మాయో అబ్బాయో పుడితే పేరు పెట్టుకుందో గాని మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. పిల్లగానో పిల్లాడిగానో ఈ ఇంట్లోనే మళ్ళీ పుడుతుంది అంది నవ్వుతూ. నాకు పిల్లలు అవసరం లేదు. పుడితే ఏం చేస్తావు? పుట్టరు. పుట్టకుండా జాగ్రత్త పడతాను. విజయ కొంగు చాటు చేసుకుని నవ్వసాగింది. నవ్వుతావెందుకు? పుట్టరని నువ్వంత ధీమాగా చెప్తూ ఉంటే. అయితే నీకు ఈ విషయం తెలీదన్నమాట. ఏ విషయం? నువ్వు మరో 6 నెలల్లో తండ్రివి కాబోతున్నావని. ఏమిటి? సుజాతని నువ్వు సరిగ్గా చూడలేదు? అబద్ధం, గట్టిగా అరిచాడు. అయ్యో రామ, కొడతావా ఏ? ఊరుకో, నీ అరుపులు వింటే ఎవరైనా నవ్విపోతారు. విజయ ఆరిందలా మందలించింది. విజయ వైపు కోపంగా వెర్రిగా చూస్తున్న రాజు ముఖంలో గబగబా రంగులు మారాయి. గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపులా పైకి పరిగెత్తాడు. సుజాత గదిలో విజయ కొడుక్కి బట్టలు తొడగడం పూర్తి చేసి ముఖానికి పౌడర్ రాస్తోంది. సుజా, ఉరిమినట్టు పిలిచాడు. ఉలిక్కి పడి వెనక్కి తిరిగిన సుజాత అతని కోపానికి భయపడుతూ, ఏమిటి అంది. నేను తండ్రిని కాబోతున్నానా? సుజాత చప్పున ముఖం తిప్పేసుకుంది. చెప్పు. దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అవునన్నట్టు తలూపింది. ఆ అడగడంలో అతను చూపించే మోటుతనం చూసి సుజాత కోపగించుకుంది. రాజు క్షణంసేపు దిగ్భ్రాంతుడైనట్టు చూశాడు. మళ్ళీ అతని ముఖంలో ఒకదాని వెంట ఒకటి తరుముకొచ్చినట్టు అనేక భావాలు కదులాడినాయి. సుజాత మౌనంగా పిల్లాడికి పౌడర్ వేస్తుంది. ఉన్నట్టుండి చటుక్కున సుజాత రెక్క పట్టుకుని బలంగా తన వైపు తిప్పుకుంటూ, వీల్లేదు అన్నాడు. ఏమిటి వీల్లేదు? నాకు పిల్లలు అవసరం లేదు. సుజాత చెయ్యి విడిపించుకోబోయింది. నీకే చెప్పేది. నేనేం చెయ్యను? అతని ధోరణేమిటో అర్థం కాక అయోమయంగా అడిగింది. పద, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ దగ్గరకా? అవును అంటూనే రెక్క పట్టుకొని గబగబా మెట్ల దగ్గరికి లాక్కొచ్చాడు. అరే, ఏమిటిది? విజయ చూస్తుంది. చెయ్యి విడిపించుకోవడానికి బలంగా పెనుగులాడుతూ అంది. రాజు వినిపించుకునే స్థితిలో లేడు. మీకు మతిపోయింది. పళ్ల బిగువున అన్న సుజాత శరీరంలో శక్తంతా కూడదీసుకుని బలంగా చేతిని వదిలించుకుంది.
రాజు చెయ్యి వదిలేశాడు. యథాలాపంగా నిలబడిన సుజాత కాలు జారి నిలదొక్కుకోబోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. రాజు ఏమైంది గ్రహించే లోపలే సుజాత కెవ్వు మండం, ఆ వెంటనే బంతిలా మెట్ల మీద నుంచి క్రిందికి దొర్లిపోవడం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. సుజాత కేక విని వంటింట్లో ఉన్న వంట మనిషి, ముందు గదిలో ఉన్న విజయ పరిగెత్తుకొచ్చారు. అయ్యయ్యో బావా, ఏమిటిది? ఏం చేశావు నువ్వు? విజయ అడిగింది. రాజు నిద్రలో నడుస్తున్న వాడిలా క్రిందికి దిగొచ్చాడు. భగవాన్, నువ్వు సుజాతని చంపేశావు. విజయ ఏడవడం మొదలుపెట్టింది. నోర్ముయ్, నువ్వు అడ్డంలే. రాజు విజయని తప్పించుకొని అచేతనంగా పడి ఉన్న సుజాతని 2 చేతులతో లేవనెత్తాడు. విజయ డాక్టర్కి ఫోన్ చేయడానికి పరిగెత్తింది. సారీ రాజు. ఆపరేషన్ రూమ్లో నుంచి బయటకొచ్చిన లేడీ డాక్టర్ చెమట తుడుచుకుంటూ అంది. డాక్టర్, వణుకుతున్న స్వరంతో పిలిచాడు రాజు. సుజాత ప్రాణానికే మోసం లేదు, కానీ తటపటాయిస్తూ ఆగిపోయింది. చెప్పండి డాక్టర్. రాజు గుండెలు అదిమి పెట్టుకొని అంటున్నాడు. చాలా విషాదం. చెప్పండి, పర్వాలేదు. ఈ ప్రమాదంతో ఆమె తల్లయ్యే యోగ్యతని కోల్పోయింది. మీరు చిన్నవాళ్ళు, పిల్లలు కూడా లేరు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. నేను చేయగలిగిందంతా చేశాను. ఆవిడ విషాదంగా చూసి వెళ్ళిపోయింది. మొదట ఎలాగో అయిపోయినా రాజు కళ్ళలోకి క్రమంగా కాంతి వచ్చింది. అతను కోరుకున్నది లభించింది. భగవంతుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. కానీ సుజాతకేమని జవాబు చెప్పాలి? సుజాత ముఖం ఎలా చూడాలి? తల్లి ప్రేమ గుర్తుకొచ్చినప్పుడల్లా ఎందుకో తెలియదు కానీ అతనికి పిల్లలంటే ఓ విధమైన భయం, విముఖత్వం ఏర్పడినాయి. 4 రోజులు ఉండిపోయే మనుషులకి ఎందుకు ఈ మమతలు? ఎందుకో జీవితానికి తపన కలిగించి తెంచుకోలేని ఈ బంధాలు. తండ్రి కావాలన్న కోరిక అతనికి లేదు, కానీ తల్లి కావాలని సుజాత ఆరాటపడి తనేం చేయాలి? అరే, మీరక్కడే నిలబడ్డారే, వెళ్ళండి. ఆమె తెలివిలోనే ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు. తిరిగొస్తూ అంది డాక్టర్. ముందుకు వెళ్ళబోతున్న రాజు ఆగి, డాక్టర్, ఆమెకి ఈ విషయం తెలియజేశారా అన్నాడు. లేదు, ఇప్పుడే వద్దు, 4 రోజులు పోయిన తర్వాత చెప్దాం అంది. రాజు సుజాతని పడుకోబెట్టిన గదివైపు నడిచాడు. ఒక్క క్షణం తలుపు తెరవడానికి చెయ్యి వేసే ముందు అతని గుండె వేగంగా కొట్టుకుంది. సుజాతను చూడలేనేమో అనిపించింది, కానీ ధైర్యం చేసి తెరిచాడు. గదిలో మంచం మీద తెల్లటి బట్టల మధ్య అంతకంటే తెల్లగా రక్తం లేక పాలిపోయిన ముఖంతో వాడిపోయి సుజాత కళ్ళు మూసుకొని పడుకొనుంది. రాజు శబ్దం కాకుండా దగ్గరకొచ్చాడు. మూసుకున్న సుజాత కళ్ళ నుంచి కన్నీటి దారులు కడుతూ ఉన్నాయి. సుజా, ఆదుర్దాగా పిలిచాడు. కళ్ళు తెరిచిన సుజాత అతని వంక బేలగా చూసింది. సుజా, మంచం మీద కూలబడి మీదకి వంగి భార్య తలని గుండెలకి హత్తుకున్నాడు. సుజాత కన్నీళ్లతో అతని షర్ట్ అంతా తడిసిపోయింది. నన్ను క్షమించు సుజా, గాద్గదికంగా అన్నాడు. అతని చేతులు ఆప్యాయంగా సుజాత జుట్టుని సరిచేస్తున్నాయి. 4 రోజుల తర్వాత కాదు, మరెప్పటికీ నువ్వు తల్లివి కాలేవు అని అతను సుజాతకి తెలియచేయలేదు. పైనుంచి డాక్టర్ చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు కూడా. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్తవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.